పురాణాలలో చెప్పబడింది. తిరునల్లారులో లాగా ఇక్కడ కూడా నలరాజు శివుణ్ణి పూజించేవాడని పురాణాలు చెప్తున్నాయి. 7వ శతాబ్దపు సెయింట్ తమిళ కవి తిరుజ్ఞాన సంబంధర్ రచించిన తేవరంలో ఈ ప్రదేశం గురించి ప్రస్తావించబడింది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు నిర్మించాడు. ఈ ఆలయంలో చోళుల వాస్తుశిల్పి నిర్మాణ సాంకేతికతను మనం చూడొచ్చు. ఇక్కడ తమిళ మాసం చితిరై అంటే ఏప్రిల్ మే సమయంలో ఇక్కడ ఉన్న గర్భగుడిపై ఆలయం లోపల సూర్యరశ్మిని ప్రవహించే విధంగా ఈ టెంపుల్ని నిర్మించారు.